లండన్ పర్యటన ముగించుకుని రాష్ట్రానికి చేరుకున్నారు. గన్నవరం ఎయిర్పోర్ట్లో సీఎం జగన్ కి ఎంపీలు విజయసాయిరెడ్డి, నందిగం సురేష్, మంత్రులు జోగి రమేష్, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, కారుమూరి నాగేశ్వరరావు, మేరుగ నాగార్జున, కొట్టు సత్యనారాయణ ఘన స్వాగతం పలికారు. అలాగే ఎమ్మెల్యేలు వల్లభనేని వంశీ, వెల్లంపల్లి శ్రీనివాసరావు, కైలే అనిల్ కుమార్, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఇతర నేతలు స్వాగతం పలికారు. గతంలో ఎన్నడూ లేని విధంగా పలువురు వైసీపీ ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులు జగన్మోహన్ రెడ్డిని కలిసేందుకు విమానాశ్రయానికి వచ్చారు. అసెంబ్లీకి లోక్సభ ఎన్నికల పోలింగ్ జరిగిన తర్వాత సీఎం జగన్ దంపతులు లండన్ పర్యటనకు వెళ్లారు. నాంపల్లి సీబీఐ కోర్టు అనుమతి తీసుకుని జగన్ లండన్ పర్యటనకు వెళ్లారు. 15 రోజుల తర్వాత తిరిగి ఇవాళ రాష్ట్రానికి వచ్చారు. జూన్ 4వ తేదీన ఏపీ ఎన్నికల ఫలితాలు రానున్నాయి. ఈ నేపథ్యంలో నేడో రేపో ఓట్ల లెక్కింపు రోజు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో వైసీపీ శ్రేణులకు సీఎం జగన్ దిశానిర్దేశం చేసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి రాజేష్ సిద్ధంగా ఉన్నారు. రాజేష్, చెప్పండి, ప్రస్తుతం ఏపీ సీఎం జగన్ లండన్ టూర్ ముగించుకుని ఈ రోజు రాష్ట్రానికి వచ్చారు. జగన్ ని రిసీవ్ చేసుకోవడానికి కూడా చాలా మంది మంత్రులు, ఎంపీలు రావడం జరిగింది. దీనికి సంబంధించి ప్రత్యేకంగా ఏంటి ఈసారి మాత్రమే ఇలా రిసీవ్ చేసుకోవడానికి రావడానికి గల రీజన్ ఏమై ఉంటుందంటారు? అలాగే నేతలకు సంబంధించి ఎలక్షన్ రిజల్ట్ కి సంబంధించి ఎటువంటి దిశానిర్దేశం చేసే అవకాశం ఉంది? గాయత్రి, ఎన్నికల పోలింగ్ జరిగిన తర్వాత కొంత సీఎం జగన్మోహన్ రెడ్డి ఫ్యామిలీతో కలిసి కూడా విదేశీ పర్యటనకు వెళ్లారు. విదేశీ పర్యటనకు దాదాపు 15 రోజుల అనంతరం కూడా ఇవాళ తెల్లవారుజామున గన్నవరం ఎయిర్పోర్ట్లో స్పెషల్ ఫ్లైట్లో కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి చేరుకున్నారు. అక్కడ నుంచి రోడ్డు మార్గాన తాడేపల్లి చేరుకున్నారు. అయితే సీఎం జగన్మోహన్ రెడ్డికి సంబంధించి కూడా ఆయనకు స్వాగతం పలికేందుకు పెద్ద ఎత్తున కూడా పార్టీ నాయకులు వచ్చారు. ఎందుకంటే ఇప్పటికే పోలింగ్ జరిగింది, ఇక 3 రోజులకే కౌంటింగ్ ఉన్న నేపథ్యంలో ఇప్పటికే చాలా ధీమాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కావచ్చు, అలాగే జగన్మోహన్ రెడ్డి కూడా ధీమాగా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. జూన్ 9న సీఎంగా ప్రమాణ స్వీకారం మళ్ళీ చేయబోతున్నాం. ఏదైతే పెరిగిన ఓటింగ్ ఉందో ఆ పెరిగిన ఓటింగ్ గ్రామీణ ప్రాంతాల్లో మహిళల ఓటింగ్ పెద్దగా పెరిగింది కాబట్టి ఆ పెరిగిన ఓటింగ్ అనేది వైసీపీకి పడింది. లబ్ధిదారులు వైసీపీ వెంట ఉన్నారంటూ కూడా ఇప్పటికే సీఎం జగన్మోహన్ రెడ్డి చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. ఆ కాన్ఫిడెంట్గా ఉండి పార్టీ నేతల్లో కాన్ఫిడెన్స్ని మరింత పెంచడానికి కూడా పెద్ద ఎత్తున వాళ్ళ సీఎం జగన్మోహన్ రెడ్డిని రిసీవ్ చేసుకోవడానికి కూడా ఎయిర్పోర్ట్కి వచ్చిన పరిస్థితి అయితే ఉందని చెప్పవచ్చు. పూర్తిగా అయితే దాదాపు 15 రోజుల అనంతరం కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి ఇవాళ తాడేపల్లికి చేరుకున్నారు. ఇక కేవలం 3 రోజులు మాత్రమే ఆంధ్రప్రదేశ్తో పాటు భారతదేశం మొత్తం ఎంపీ ఎలక్షన్స్ సంబంధించి, అలాగే ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కూడా రిజల్ట్ అనేది ఇక 3 రోజులకు మాత్రమే సమయం ఉన్న నేపథ్యంలో ఇప్పటికే దానికి సంబంధించి కౌంటింగ్ ఏజెంట్లకు కూడా సజ్జల రామకృష్ణారెడ్డి రాష్ట్ర జనరల్ సెక్రటరీ ఎవరైతే ఉన్నారో ఆయన ఇప్పటికే దిశానిర్దేశం చేశారు. పూర్తి స్థాయిలో కౌంటింగ్ అనేది చివరి ప్రక్రియ కాబట్టి ఇక్కడ ప్రతి ఒక్కరు చాలా సీరియస్గా ఉండాలి, ఎలాంటి నిర్లక్ష్యం కూడా ఉండకుండా పనిచేయాలి. ఫైనల్ కౌంటింగ్ తర్వాత మనం మళ్ళీ అధికారంలోకి రాబోతున్నామంటూ కూడా ఇప్పటికే అటు కౌంటింగ్ ఏజెంట్లకు కూడా దిశానిర్దేశం చేశారు. అయితే దాదాపు సీఎం జగన్మోహన్ రెడ్డి విదేశీ పర్యటనకి వెళ్ళిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో అనేక పరిణామాలు చోటు చేసుకున్నాయని చెప్పుకోవచ్చు. పోలింగ్ తర్వాత కూడా పెద్ద స్థాయిలో అల్లర్లు జరగడం, అలాగే వైసీపీ కార్యకర్తల మీద అనేక కేసులు కూడా నమోదు అవ్వడం, పోలీసుకు సంబంధించి కూడా ఒక సిట్ని ఏర్పాటు చేసి ఆ సిట్టు ఒక రిపోర్టును తయారు చేయడం, ఇలాగ అనేక అంశాలు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగింది. దానికి సంబంధించి కూడా ఇవాళ మధ్యాహ్నం కావచ్చు, లేదంటే రేపు ఈ 2 రోజులు ఇవాళ కానీ రేపు కానీ 2 రోజుల్లో కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి పార్టీ ముఖ్య నాయకులతో కూడా మీటింగ్ అయితే ఉండబోతుందని చెప్పుకోవచ్చు. పూర్తిగా ప్రస్తుతం ఉన్న ఆంధ్రప్రదేశ్లో ఉన్న పరిస్థితుల మీద ఆయన పార్టీ నాయకులకి దిశానిర్దేశం చేయనున్నారు. కౌంటింగ్ సంబంధించి ఏజెంట్లకి ఇప్పటికే సజ్జల రామకృష్ణారెడ్డి డైరెక్షన్ చేశారు. ఇక సీఎం జగన్మోహన్ రెడ్డి కూడా పూర్తి స్థాయిలో దిశానిర్దేశం చేయనున్నారు. ఇంకా అంతేకాకుండా ప్రధానంగా పోస్టల్ బ్యాలెట్కి సంబంధించి కొంత ఇంకా ఇష్యూ నడుస్తున్న పరిస్థితి ఉంది. ఏదైతే సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ఉందో దానికి విరుద్ధంగా కూడా ఆంధ్రప్రదేశ్లో స్టేట్ ఎన్నికల కమిటీ కొన్ని గైడ్ లైన్స్ ఇచ్చినాయి అని చెప్పుకోవచ్చు. దానికి సంబంధించి కూడా ఇప్పటికే వైసీపీ కోర్టుకు వెళ్ళింది. నేను హైకోర్టులో కూడా దాని మీద వాదన ముగిసిన నేపథ్యంలో దాని మీద తీర్పును కూడా రిజర్వ్ చేశారు. దాని మీద కూడా కొంత వైసీపీ అనేది చాలా ఉత్కంఠంగా ఎదురు చూస్తుందని చెప్పుకోవచ్చు. ఏదైతే హైకోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుందా అనేది కూడా వేచి చూస్తున్నారు. ఇవాళ తీర్పు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో దాని మీద కూడా పూర్తి స్థాయిలో నా పార్టీ నాయకులతో సీఎం జగన్మోహన్ రెడ్డి మాట్లాడే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇక పూర్తిగా కూడా 3 రోజుల సమయం ఉన్న నేపథ్యంలో ఈ 3 రోజుల పాటు చాలా అలర్ట్గా ఉండాలి. కౌంటింగ్ సంబంధించి ఎలాంటి కౌంటింగ్ సెంటర్లో ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి, అక్కడ అధికారులతో కావచ్చు, అలాగే ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన ఏజెంట్స్తో కావచ్చు పూర్తి స్థాయిలో
ఒకటికి 2 సార్లు కౌంటింగ్ ప్రక్రియ పూర్తి చేసుకున్న తర్వాతే తమ ఒపీనియన్ అనేది కూడా తెలియజేసే విధంగా కూడా ఇప్పటికే పూర్తి స్థాయిలో దిశానిర్దేశం చేశారు. 15 రోజుల పాటు విదేశీ పర్యటన ఉన్న అనంతరం కూడా మళ్ళీ పార్టీ నాయకుల్లో ఒక కొత్త జోష్ వచ్చిందని చెప్పుకోవచ్చు. ఇక 3 రోజుల తర్వాత మళ్ళీ వైసీపీ అధికారంలోకి రాబోతుందంటూ కూడా ఇప్పటికే సీఎం జగన్మోహన్ రెడ్డి చాలా కాన్ఫిడెంట్గా చెబుతున్నారు. దానికి సంబంధించి కూడా ఒక అడుగు ముందుకు వేసి వైజాగ్లో ప్రమాణ స్వీకారం డేట్ను కూడా ప్రకటించిన పరిస్థితి అయితే ఉంది. జూన్ 9న మరొకసారి సీఎం వైజాగ్లో ప్రమాణ స్వీకారం చేయబోతున్నామంటూ కూడా ఇప్పటికే ఆ డేట్ కూడా అనౌన్స్ చేసిన నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ పార్టీలో కొంత ఉత్కంఠ పరిస్థితి ఉంది. అలాగే రిజల్ట్కి సంబంధించి దేశవ్యాప్తంగా ఒక ఉత్కంఠ పరిస్థితి ఉన్నప్పటికీ కూడా మళ్ళీ అధికారంలోకి వస్తాము అంటూ కూడా చాలా కాన్ఫిడెంట్గా అయితే అటు సీఎం జగన్మోహన్ రెడ్డి ఉన్నారని చెప్పుకోవచ్చు. సో ఈ 15 రోజుల పాటు ఆంధ్రప్రదేశ్లో జరిగిన పరిణామాల మీద పూర్తి స్థాయిలో పార్టీ నాయకులతో సీఎం జగన్మోహన్ రెడ్డి ఒక రివ్యూ చేయనున్నారని చెప్పుకోవచ్చు. ఇక 3 రోజులు ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి, ఎలా పని చేయాలి, కౌంటింగ్ సంబంధించి ప్రధానంగా సెంటర్లో ఎలాంటి పరిణామాలు ఉండబోతున్నాయి. ఎందుకంటే ఇప్పటికే అటు కొంత పోలీసులు కావచ్చు, అలాగే ఎలక్షన్ కమిషన్ కూడా టీడీపీకి బీజేపీ కూటమికి సపోర్ట్ చేస్తుంది అంటూ కూడా వైసీపీ విమర్శలు చేస్తూ వస్తుంది. అలాగే అధికారులు కూడా చాలా పెద్ద స్థాయిలో బదిలీలు కావటం, అలాగే అల్లర్లకు సంబంధించి ప్రధానంగా దేశం మొత్తం మీద ఎక్కువ పోలింగ్ జరిగింది ఆంధ్రప్రదేశ్లోనే. అలాగే పోలింగ్ తర్వాత కూడా దాదాపు 10 రోజుల పాటు కూడా అనేక అల్లర్లు జరగడంతో పాటు పెద్ద ఎత్తున కేసులు నమోదు కావడం, ఒక సిట్ ఏర్పాటు చేయడం, ఈ పరిణామాలన్నీ జరుగుతున్న నేపథ్యంలో ఇప్పటికే ఎలక్షన్ కమిషన్ కూడా చాలా సీరియస్గా ఉంది. ఆంధ్రప్రదేశ్లో రిజల్ట్ వచ్చిన తర్వాత కూడా దాదాపు 15 రోజుల పాటు కూడా సెంట్రల్ పారామిలిటరీ కమిటీలతో ఇక్కడ సెక్యూరిటీ ఏర్పాటు చేసే విధంగా కూడా అటు నిర్ణయం తీసుకుంది. సో వీటన్నిటి మీద కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి పూర్తి స్థాయిలో పార్టీ నాయకులతో మాట్లాడనున్నారని చెప్పుకోవచ్చు. ఇంకా అంతేకాకుండా కౌంటింగ్కి సంబంధించి ప్రధానంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే దాని మీద పూర్తి స్థాయిలో ఒక రివ్యూ చేసి పార్టీ నాయకులకి దిశానిర్దేశం చేయబోతున్నారని చెప్పుకోవచ్చు. దానికి సంబంధించి కూడా ఇవాళ మధ్యాహ్నం పార్టీ ముఖ్య నాయకులతో భేటీ అయ్యే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇక పోస్టల్ బ్యాలెట్కి సంబంధించి హైకోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుంది, దాని మీద ఫర్దర్గా ఎలా ముందుకు వెళ్ళాలనే దాని మీద కూడా పార్టీ నాయకులతో ఇవాళ సీఎం జగన్మోహన్ రెడ్డి మాట్లాడే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. టోటల్గా చూసుకున్నట్టయితే సీఎం జగన్మోహన్ రెడ్డి విదేశీ పర్యటన ముగించుకొని రావడం, అలాగే ప్రధాన పక్ష పార్టీలైనా మరి అగ్రనేతలు అటు పవన్ కళ్యాణ్ కావచ్చు, చంద్రబాబు కూడా ఇవాళ ఆంధ్రప్రదేశ్ వచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఆ పార్టీలకు సంబంధించిన నాయకులు కూడా ఆ పార్టీకి సంబంధించిన ఎలాంటి పరిణామాలు జరుగుతున్నాయి, అలాగే కౌంటింగ్ సంబంధించి ఎలా ముందుకు వెళ్ళాలని కూడా వాళ్ళు కూడా భేటీ అయ్యే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. మరి ఒకసారి చంద్రబాబు నివాసంలో పవన్ కళ్యాణ్, పురంధేశ్వరి, చంద్రబాబు కూడా భేటీ అయ్యే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఈ పరిణామాలు మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మళ్ళీ ఒక యాక్టివ్ పరిస్థితి వచ్చిందని చెప్పుకోవచ్చు. అటు 2 పార్టీలు, ప్రధాన పార్టీలు అన్నింటికి సంబంధించి చాలా ఉత్కంఠంగా ఎదురు చూస్తున్నారు. ఇక 3 రోజులు ఎన్నికల భవిష్యత్తు, అలాగే రాజకీయ పార్టీల భవిష్యత్తు కూడా తేలనుందని చెప్పుకోవచ్చు. దానికి సంబంధించి పూర్తి స్థాయిలో అన్ని పార్టీలు సంసిద్ధమైందని చెప్పుకోవచ్చు. సీఎం జగన్మోహన్ రెడ్డి కూడా పూర్తి స్థాయిలో రెడీగా ఉండాలని కూడా ఇప్పటికే కార్యకర్తలకి దిశానిర్దేశం చేసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. గాయత్రి, రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్ రాజేష్.